మీకు పెళ్ళయ్యే సమయానికి మీకు ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదంట. అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేసి ఈ రోజు మీ బిడ్డలకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ లోటు లేదు. లేదు. ఇంత సక్సెస్ వచ్చింది ఈ ఒళ్ళు నలిగిపోతేనే. ఈ ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయన్న? శాత అయిన హీరో కొట్టాడు, శాతగాని హీరో కొట్టాడు. ఒక 100 మంది హీరోలు కొడతానే కొట్టిన దెబ్బలు ఉన్నాయి నాకు. 100 మంది ఇంకా పైన కొట్టారు. తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ. మీలాగా నన్ను రజనీకాంత్ గారు అడుగుతారు, ఎట్లా పక్కన కూర్చోబెట్టు. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని, మంచి కాఫీ ఏదో టీ తాగుతా. ఆయన ఇవ్వండి వాడికి ఇట్లా షేర్ వేసుకొని కూర్చున్నాను. ఆయన షేర్ వేసి పెద్ద షేర్ వేసేవాళ్ళు. నాకు ఏది మంచి షేర్ ఎత్తుకొచ్చేయి, మంచి షేర్ ఎత్తుకొచ్చేయని కూర్చోబెట్టుగా ఆయన అడిగేవాడు. అట్లా ఏదే తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే. ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను. తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా పేరు చాలా సినిమాలు నాకు గుర్తులేదు.